నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత రక్షణ రంగంలో సరికొత్త శకం. 114 రాఫెల్ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్. పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం మేనిఫెస్టో విడుదల చేసిన ఏఐఏడీఎంకే. కారణ జన్ముడు యుగ పురుషుడు ఎన్టీఆర్ కు ఘనంగా వర్ధంతి వేడుకలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖులు, తెలుగు తమ్ముళ్లు ఘన నివాళులు. శ్రీకాళహస్తి ఆలయంలో రికార్డు స్థాయిలో అంతరాలయ దర్శనాలు. స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులు తీరిన క్యూ లైన్లు. తిరుమల ఏప్రిల్ దర్శన కోటా షెడ్యూల్ విడుదల. ఈ నెల 25న మినీ బ్రహ్మోత్సవాలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో మాజీ మంత్రి రోజా, వైకాపా ఎమ్మెల్సీ కళ్యాణి, నారీ నారీ నడుమ మురారి హీరో శర్వానంద్, హీరోయిన్ సాక్షి వైద్య, డైరెక్టర్ రామ్ అబ్బరాజు, తమిళం నటుడు పంచ్ సుబ్బు స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల వారు మీడియాతో హీరోయిన్ సాక్షి వైద్య మాట్లాడుతూ, నేను ఫస్ట్ టైం స్వామివారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉంది. మా సినిమాకి మంచి ఆదరణ రావటం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలియజేశారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ, స్వామివారిని దర్శించుకుని కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చాం. మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు మరియు స్వామివారికి మాకు ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకోవటానికి వచ్చాం. ఇక్కడికి రావడం ఎప్పుడూ ఒక తెలియని పాజిటివ్నెస్ వస్తుందని ఆయన పేర్కొన్నారు. డైరెక్టర్ రామ్ అబ్బరాజు మాట్లాడుతూ, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా సినిమాని చాలా బాగా ఆదరిస్తున్నారు, థ్యాంక్ యూ అంటూ స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చాం. తిరుపతి ఇస్కాన్ మందిరంలో భగవద్గీత లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విశిష్ట అతిథులుగా పాల్గొని విజేతలను ఎంపిక చేశారు. ఇస్కాన్ టెంపుల్ యాజమాన్యం ద్వారా ఈరోజు భగవద్గీత సరళ పోటీలు యూట్యూబ్ లైవ్లో లక్కీ టిప్ ద్వారా విజేతలకు బహుమతులకు ప్రకటించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు శ్రీ జి రామ్ గోపాల్ గారు, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ తిరుపతి వారికి, అదేవిధంగా పూజనీయులు శ్రీ రేవతి రమణ ప్రభుజీ గారికి నా వందనములు. ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో భగవద్గీత సరళ పోటీలో గెలిచిన యువతకు అందరికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నా. రేవతి రమణ ప్రభుజీ గారికి, వారి సిబ్బందికి ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రసరిస్తున్న వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Education is there. Modern colleges and schools are there for the bread and butter. You get a bread and butter. For the character, we need Bhagavad Gita, Ramayana, Srimad Bhagavatam, other scriptures. Very, very important. That is the reason we started this program. And to see that many students in Andhra Pradesh and Telangana they engage. At the same time, we want to do it step by step in Andhra and Telangana, Karnataka, Tamil Nadu, Kerala, throughout India we want to do. We have plans. This is a trial program, how it goes, and this program is very, very successful. శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో అమావాస్య సందర్భంగా హనుమంత వాహనంపై స్వామివారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రతి నెలలో వచ్చే అమావాస్యను పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం వద్ద నుండి చతుర్మాడ వీధులలో హనుమంత వాహనంపై స్వామివారు వేంచేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తుంటారు. మాడవీధులలో స్వామివారు విహరిస్తున్న సందర్భంలో భక్తులు కర్పూర హారతులను పట్టారు. అడుగడుగునా భక్తులు స్వామివారి దర్శించుకొని కృపకు పాత్రులయ్యారు. సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకొని తిరుగు ప్రయాణం అవుతున్న ప్రయాణికులకు అధిక ఛార్జీలు వసూలు చేస్తూ దోచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై రోడ్డు భద్రతా రవాణా శాఖ అధికారులు కొరడా జులిపించారు. ప్రయాణాల సంఖ్య విపరీతంగా పెరగడం, ప్రయాణికులు వారి విలేజెస్కి అంటే గమ్యస్థానాలకి చేరుకున్నారు. అలాగే ఇప్పుడు తిరుగు ప్రయాణంలో వారు హైదరాబాద్కి, అలాగే విశాఖపట్నం, అట్లాగే బెంగళూరు మిగతా నగరాలకి వారి ఉద్యోగాల నిమిత్తం వారి అవసరాల నిమిత్తం వెళ్తున్నారు. ఈ యొక్క
గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అట్లాగే రవాణా శాఖ కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారి ఆదేశాల మేరకు ఈ రియల్ టైం గవర్నెన్స్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క ఫేర్ మానిటరింగ్ సిస్టమ్ని జాగ్రత్తగా చూస్తూ ఎక్కడెక్కడ ఈ ఫేర్స్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులర్ ఫేర్స్ కంటే అంటే 50% అదనంగా ఉండొచ్చు. అంటే 50% అంటే ఈ ఫేర్స్ అండ్ ఫెస్టివల్ సీజన్స్లో ఆర్టీసీ ఒక 1500 రూపాయలు ఉన్నప్పుడు 2200 2300 వరకు ఆ ఫేర్ కంట్రోల్ సిస్టంలో చూసుకుంటూ అవన్నీ కూడా మాకు లిస్టులు పంపించి రెగ్యులర్గా మమ్మల్ని తనిఖీ చేయమని చెప్తున్నారు. తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీలో టీడీపీ నాయకుడు శివ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీలో ఆదివారం ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా శివ యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నట సార్వభౌమ ఎన్టీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో పేదల కోసం 2 రూపాయల కిలో బియ్యాన్ని తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీటీసీ శ్రీనివాసులు యాదవ్, కృష్ణమూర్తి రెడ్డి, చిత్తూరు పార్లమెంటరీ కార్యదర్శి పరందాం యాదవ్, శ్యాంబాబు, వెంకట్రావు యాదవ్, మురళీ యాదవ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిగురువాడ పంచాయతీలో నట విశ్వవిఖ్యాత సార్వభౌమ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఆయన ప్రవేశపెట్టిన 2 రూపాయలు కిలో బియ్యం అయితే ఏమి తెలుగు జాతి మనుగడకి ఆదర్శపూర్తిగా ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. తెలుగువారి ఖ్యాతిని నలుదిక్కులా వ్యాప్తి చేసి ప్రజల గుండెల్లో అన్నగారు అనే ముద్ర వేసుకున్న మన ప్రియతమ నేత నట విఖ్యాత శ్రీ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు భారీ ఎత్తున పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు అందించారు. నందమూరి తారక రామారావు గారి యొక్క 30వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఆయన కళా రంగంలోనే కాదు, సినిమా రంగంలోనే కాదు, ఈరోజు రాజకీయ రంగంలో కూడా అత్యున్నత స్థానంలో నిలిచి ప్రజలకు మరి ఏదైతే కూడు గుడ్డ నీడ అవసరమో, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఒక ముఖ్య ఆశయంతో ముందుకెళ్లారో ఆ ఆశయ సాధన దిశగా ఇప్పటికి కూడా మరి పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా పాల్గొని ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. అందరికి కూడా ధన్యవాదాలతో సెలవు తీసుకున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు అనే ఇది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ రోజు 2 రూపాయలు కిలో బియ్యం కానీ, అదేవిధంగా రైతులకు హార్స్ పవర్ 50 రూపాయలు అంటే తక్కువ బడ్జెట్ ఆ రోజు ఉన్నా కూడా ఆ బడ్జెట్ అంతా కూడా పేదలందరికీ అందాలనే దిశగా ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన చూపిన బాటలో పయనిస్తూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న తీరుని ఈరోజు నందమూరి అభిమానులందరూ కూడా ఆయన యొక్క స్ఫూర్తిని నింపుకొని ఈరోజు పార్టీలో కూడా అందరూ కూడా అభిమానులందరూ కూడా కొనసాగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తిరుపతి అభివృద్ధికి ఆయన చేసిన సిమ్స్ హాస్పిటల్ కానీ, బర్డ్స్ హాస్పిటల్ కానీ, తిరుపతి తిరుమల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా కూడా స్మరించుకుంటూ ఆ మహానేతకు ఈరోజు ఘనంగా కూడా పార్టీ శ్రేణులు కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. కొన్ని వేల సంవత్సరాలైన నందమూరి తారక రామారావు గారు లేదు అనే మాట ఈ రాష్ట్రంలో వినపడదు, తెలుగు జాతిలో వినపడదు. ఆయన ఏదైతే మాకు నేర్పించారో, ఆయన ఏదైతే మాకు ముందుకు తీసుకెళ్లారో, ఈరోజు బడుగు బలహీన వర్గాల విషయంలో కానీ, జాతికి అంకితం విషయంలో కానీ, అభివృద్ధి చేయడం విషయంలో కానీ, క్రమశిక్షణ కానీ ఏ విషయంలో ఆయన్ని ఆచరిస్తాం, ఆయన సూచనలు పాటిస్తాం. ఈరోజు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మొత్తం ఆయనకి నివాళులు అర్పిస్తోంది. నందమూరి తారక రామారావు గారు అంతేకాకుండా రాజకీయాల్లో రిజర్వేషన్ ఉండాలి, మహిళలకి సమాన హక్కు ఉండాలి అనే నినాదాన్ని బయటకు తీసుకొచ్చింది మన నందమూరి తారక రామారావు గారు. ఇలానే కాదు, మద్రాసి అని పిలువబడుతున్న మన తెలుగు రాష్ట్రంలో మద్రాసీలు కాదు, మేము తెలుగు వాళ్ళం అంటూ పార్టీ పెట్టి భుజం ఎగరేస్తూ, కాలర్ ఎగరేస్తూ ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన తెలుగు వారికి అది ఒక్క నందమూరి తారక రామారావు గారనే చెప్పచ్చు. ఆయన ఆత్మ శాంతించాలని, ఆ నందమూరి కుటుంబానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా తిరుపతి వాసులైతే నీరో రామచంద్ర అని అలమటించినప్పుడు
తెలుగొంగ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అనేది తెలుగువారి తరపున, తెలుగుదేశం తరపున నందమూరి అభిమానిగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు గారికి తిరుపతి విడదీయనటువంటి బంధం. ఎందుకంటే గౌరవ నందమూరి తారక రామారావు గారు ఇక్కడి నుంచే మొట్టమొదట ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినారు. గెలిచిన తర్వాత తిరుపతి పట్టణాన్ని అభివృద్ధి దశలో మహిళా యూనివర్సిటీ అయితేనేమి, సిమ్స్ అయితేనేమి, బోర్డ్స్ అయితేనేమి, అదేవిధంగా తెలుగంగ నీళ్ళు అయితేనేమి, ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినారని తెలియజేసుకుంటూ ఉన్నాను. అడుగుజాడల్లో నడుస్తూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలాగే లోకేష్ గారు అయితేనేమి, ఓ పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి అంటూ, ఇంకో పక్క లోకేష్ గారు యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కొన్ని లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే ఇవన్నీ కూడా నందమూరి తారక రామారావు గారు మనకు కల్పించిన అవకాశమని ఆయనకి ఈ సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గతంలో ఈ నందమూరి తారక రామారావు నటా జీవితంలో అందరూ అభిమానులు ఆయనతో పాటు ఉన్నారు. ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో కూడా కొంతకాలం ఆయనతో పయనించి కొంతమంది ఉద్యోగస్తులుగా, కొంతమంది రాజకీయంగా కంటిన్యూ అవుతున్నారు. మదరాసీలు అనే పదాన్ని దూరం చేసి తెలుగువారిగా అంతర్జాతీయ ఖ్యాతి గణించినటువంటి మహానుభావుడు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టినటువంటి మహనీయుడు. సంక్షేమ పథకాల ఆద్యుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. నమ్ముకున్న వారికి కొంగు బంగారంలా విరాజులుతున్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ గ్రామదేవత గ్రామోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న చిగురువాడ గ్రామంలోని శ్రీ శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయంలో ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ మరుసటి రోజైన గ్రామోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుందని స్థానికులు, ఆలయ అర్చకులు పేర్కొన్నారు. చిగురువాడ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుండి ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారని పేర్కొన్నారు. ముత్యాలమ్మ అమ్మవారికి అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామం సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు. ఇంత ఘనంగా వేడుకలు నిర్వహించేలా చిగురువాడ గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు సహకారంతో ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని అన్నారు. అమ్మవారికి గ్రామస్తులు సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సారె ముందు భాగంలో కోలాటాలు, చెక్క భజనల నడుమ అమ్మవారికి సారెను సమర్పించారు. అనంతరం అమ్మవారు చిగురువాడ గ్రామ తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గ్రామదేవత శ్రీ ముత్యాలంబికాయై నమో నమః. చిగురువాడ గ్రామంలో వెలసి ఉన్న గ్రామదేవత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి ప్రతి సంవత్సరము చేసే విధంగా ఈ ముక్కనుమ సందర్భముగా అమ్మవారికి విశేషమైన అలంకారముతో అమ్మవారు ఈ తిరువీధి ఉత్సవం జరుగుపడుతుంది. అందరూ కూడా భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క గ్రామానికి మంచి చేకూరాల్సిందిగా అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చిగురువాడ గ్రామం తిరుపతి రూరల్ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ముత్యాల పరమేశ్వరి దేవత అమ్మవారి సంవత్సర వేడుకగా ముక్కనుమ రోజు యథావిధిగా జరగబడేటటువంటి ఈ మహా ఆనందోత్సవమైనటువంటి గ్రామంలో చాలా అద్భుతమైనటువంటి వేడుకగా జరగబడేటువంటి ఉత్సవం అంగరంగ వైభవంగా ఎంతోమంది కళాకారుల్ని ఈ చిగురువాడకు రప్పించి ఆనందోత్సవాలతో జరపబడేటటువంటి ముఖ్యమైనటువంటి చాలా గొప్ప ఉత్సవంగా పేర్కొనబడింది. ప్రతి సంవత్సరం యథావిధిగా జరుగుతుంటుంది. ఈ గ్రామంలో ఉదయం 9 గంటల నుంచి అమ్మవారికి విశేష అభిషేకాలు, తదుపరి అమ్మవారికి విశేష పుష్పాలంకారం, ఆ అనంతరం స్వామివారి ఇప్పుడు అమ్మవారికి దర్శనం జరుగుతోంది. ఆ తదనంతరం 8 గంటలకి గ్రామోత్సవంగా అమ్మవారు తిరువీధుల వెంట వేంచేపజేస్తారు. ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మవారు హారతులు అందుకొని గ్రామంలో అందరూ కూడా గోత్రాభివృద్ధితో, గ్రామాభివృద్ధితో
ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని అమ్మవారు తిరువీధులు వేయించేసి అందరికీ దర్శన భాగ్యాన్ని కలగజేయడం అనేటటువంటిది ఈరోజు ముఖ్యంగా జరపబడే ఈ ఉత్సవాల్లో భాగంగా జరుగుతోంది. చిగురువాడ గ్రామంలో వెలిసి ఉన్న ఈ ముత్యాలమ్మ గుడి దగ్గర ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు విశేష అభిషేకం, అలంకరణ తదుపరి గ్రామోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తం గ్రామస్తుల సహకారంతో మరియు మా దాతల సహకారంతో ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ గుడి అభివృద్ధిలే చేస్తున్నాం. దీనికి ఈ గ్రామస్తులకి, నా తరపున గ్రామస్తులకి తదుపరి ఈ దాతలకి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంత జయప్రదం అవడానికి దాతలే కారణం. మెయిన్ దాతలకి నేను మరి ఒకసారి అభివందనలు తెలుపుకుంటున్నాను. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం రికార్డు స్థాయిలో అంతరాలయ దర్శనాల టికెట్లు విక్రయాలు జరిగాయి. ముక్కంటి ఆలయంలో స్వామివార్లను మొదటి గడప నుంచి దర్శించుకునేందుకు భక్తులు ఎంతగానో ఇష్టపడతారు. గత పాలనలో దళారులు రాజకీయ సిఫార్సులతో మాత్రమే అంతరాలయ దర్శనాలు జరిగేవి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భక్తులందరికీ పారదర్శకంగా అంతరాలయ దర్శనం కలిగేలా టికెట్టు 500 రూపాయలు అందుబాటులోకి తెచ్చారు. దళారులతో సంబంధం లేకుండా భక్తులు సులభంగా దర్శనం చేసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రోజురోజుకి అంతరాలయ టికెట్ల విక్రయాలు పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజు 812 టికెట్లు అమ్ముడుపోయినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కాగా వరుస సెలవుల నేపథ్యంలో ఆలయంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. వేకువజాము నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. సుమారు 30,000 మంది స్వామివార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. పశువుల పండుగను పురస్కరించుకొని మండలంలోని మల్లయ్యపల్లె, డోర్నకంబాల, మండపంపల్లె గ్రామాలలో శనివారం జల్లికట్టు నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో చుట్టుపక్కల గ్రామస్తులు తరలి రావడంతో ఆయా గ్రామాల్లో తిరునాళ్ల వాతావరణం కనిపించింది. ఆవులు, కోడిగిత్తుల కొమ్ములకు రంగులు పూసి అలంకరించారు. చెక్క పలకలు కట్టారు. డప్పులు వాయించి అల్లివైపు తరిమారు. కోడిగిత్తలను నిలువరించి పలకలను సొంతం చేసుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. చివరిగా పలకలను దక్కించుకున్న యువకులు విజయగర్వంతో పొంగిపోయారు. చంద్రగిరి సిఐ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా అనుపల్లి చంద్రగిరి మార్గంలో వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. పలమనేరు పట్టణంలోని లక్ష్మీనగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. తిరుపతి జిల్లా రేణిగుంట గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు వృత్తిరీత్యా పలమనేరులోని శ్రీనగర్ కాలనీలో కాపురం ఉంటున్నారు. సంక్రాంతి సెలవులు రావడంతో సొంత గ్రామమైన రేణిగుంటకు గత శనివారం వెళ్లారు. వాళ్ళ ఇంటిలో పనిచేస్తున్న పని మనిషితో ప్రతిరోజు పూల మొక్కలకు నీరు పోయాలని ముందుగానే ఆదేశాలను ఇచ్చారు. ఆ క్రమంలో ఆ ఇంటి పని మనిషి ఈరోజు ఉదయం వారి ఇంటికి వెళ్లి చూడగా తలుపులు తెరిచి ఉండటం గమనించి వెంటనే ఉపాధ్యాయులకు ఫోన్ చేసి విషయం తెలియజేయటంతో భార్యాభర్తలు ఇద్దరూ హుటాహుటిన పలంనేరుకు చేరుకొని ఇంటిని చూడగా తలుపులు పగలగొట్టి ఉండడం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ స్వర్ణతేజ సంఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన విధానాన్ని ఆరా తీశారు. దాదాపు 100 గ్రాముల బంగారం, 2 లక్షల పైచిలుకు నగదు చోరీ జరిగిందని పోలీసులకు బాధితులు వివరించారు. ఎస్ఐ స్వర్ణతేజ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. తిరుమల శ్రీవారి ఏప్రిల్ నెల దర్శన కోటా వివరాలను టీటీడీ విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు ఏప్రిల్ నెల కోటాను జనవరి 19 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం జనవరి 21న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జనవరి 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల టికెట్లను జనవరి 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను జనవరి 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. అంగ ప్రదక్షిణ టోకన్ల కోటాను జనవరి 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకన్ల కోటాను జనవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జనవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను జనవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవా కోటాను జనవరి 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ భక్తులకు సూచించింది. సూర్య జయంతి సందర్భంగా జనవరి 25న తిరుమలలో రథసప్తమి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 7 వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. మాఘమాసంలో రథసప్తమి రోజున సూర్యదేవుడు జన్మించాడని వేదాల ద్వారా తెలుస్తోంది. రథసప్తమిని పురస్కరించుకొని భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా పిలుస్తారు. రథసప్తమి కారణంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు. శ్రీ పురంధరదాస్ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. దాస సాహిత్య పితామహుడు శ్రీ పురంధరదాస ఆరాధన మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం అలిపిరి వద్ద గల శ్రీ పురంధరదాసుల విగ్రహానికి పలువురు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ముందుగా భజన మండల సభ్యులు భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ పిఆర్ ఆనంద తీర్థాచార్యులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ దగ్గుమాటి శ్రీహర్రావు పేర్కొన్నారు. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి జిల్లా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ శ్రీహరిరావు మీడియాతో మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాలలో ప్రజలు రక్తమందక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని, అటువంటి ఆపద పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అవసరమైన ప్రతి ఒక్కరికి రక్తాన్ని అందించే విధంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధి నివారణకు ప్రజలందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గతంలో అనేక సేవా కార్యక్రమాలు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా నిర్వహించడం జరిగిందని, రాబోయే రోజులలో సైతం మరెన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆపదలో రక్తమందక అనేక మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందని, అటువంటి పరిస్థితి రాకుండా ఉండేలా అవసరమైన వారికి రక్తాన్ని దానం చేసి ప్రాణదాతలుగా నిలిచేందుకు రెడ్ క్రాస్ సొసైటీ కృషి చేస్తుందని చెప్పారు. ఇప్పుడు దేశంలో 100 బ్లడ్ బ్యాంకులు ఉంటే దగ్గర మన స్టేట్లో 20 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఆ 20 బ్లడ్ బ్యాంకుల్లో మనది నెక్స్ట్ లాస్ట్ 20వ మనది తిరుపతి బ్లడ్ బ్యాంకు. మనం కూడా తలసేమియాకి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో, అదేవిధంగా అన్ని సదుపాయాలతోటి మనం ఈ బ్లడ్ బ్యాంక్ని ప్రారంభిస్తూ ఉన్నాం. దీని ద్వారా ఏమంటే మనం డోనార్ లేకుండానే బ్లడ్ ఇస్తాము. వాళ్ళకి వచ్చిన ఎవరైతే బ్లడ్ అవసరం ఉంటుందో నీడీ పేషెంట్స్కి ఇస్తాము. అట్లే మనం కాస్ట్ కంపేర్ టు అదర్ బ్లడ్ బ్యాంక్స్తో మనం తక్కువగా ఇచ్చేదానికోసం ఒక సర్వీసు ఓరియంటేషన్ వాళ్ళందరూ కలిసి చేస్తున్నట్టు ప్రోగ్రాం. ప్రజలకి మేము ఈ విధంగా సేర్వై ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ రెడ్ క్రాస్ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించి పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుందని, దీనిని వ్యతిరేకిస్తూ ఈ నెల 18 నుండి 21 వరకు 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని కరపత్రాల ఆవిష్కరణ సందర్భంగా సిఐటియు నాయకులు తెలియజేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జీరాంజీ ఉపాధి హామీ పథకంగా మార్చేసి నిర్వీర్యం చేస్తున్న బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి దాదాపు 23వ తేదీ దాకా పెద్ద ఎత్తున ప్రచార క్యాంపెయిన్ని నిర్వహించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కమిటీలు నిర్ణయించి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నానికి 50 మంది ప్రజలు సహకారాన్ని అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్న బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణువర్ కుమార్ రాజు మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం వల్ల గ్రామీణ పేదలందరూ సోమరిపోతులుగా మారిపోతున్నారు, కాబట్టి ఈ పథకాన్ని రద్దు చేయాలని చెప్పి మాట్లాడుతున్నాడంటే, బీజేపీ పేదల పట్ల, దళితుల పట్ల, భూమి లేని వాళ్ళ పట్ల ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఇది సరైనటువంటిది కాదు. ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చేసి నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్రను సిఐటి ఖండిస్తుంది. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ దాసరి సంక్షేమ సంఘం చైర్మన్, డైరెక్టర్లు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని తిరుపతి దాసరి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇప్పుడే చెప్పడం జరిగింది, అలిపిరి మెట్లు మార్గంగా ఎక్కే మొదటి మెట్టు దగ్గర
మనకు సంబంధించిన చిహ్నం నాకు కూడా తెలియదు, ఇప్పుడే చెప్పారు. స్వామివారి నమస్కరిస్తూ ఉన్నటువంటి ప్రతిమ అక్కడ ఉందని చెప్పడం జరిగింది. అలాగే 1963 ముందు వరకు తిరుమలలో కైంకర్యాలు నిర్వహించే దాంట్లో మన దాసరి కులస్తులు కూడా అక్కడ స్వామివారి కైంకర్యంలో భాగస్వామి ఉండే పరిస్థితి ఉందన్నారు. ఈ విరాసి వ్యవస్థ రద్దు అయినప్పుడు దాన్ని కూడా దురదృష్టవశాత్తు రద్దు చేశారని చెప్పారు. ఒకసారి నేను టీటీడీ పెద్దలతో ఈ విషయం మీద మాట్లాడి ఏమాత్రం అవకాశం ఉన్నా తిరిగి దాన్ని ప్రవేశపెట్టడానికి మీ అందరి తరఫున తెలియజేస్తున్నాను. తిరుపతి అరబిందో సొసైటీ ఆధ్వర్యంలో స్వరభారతి అసోసియేషన్ ప్రముఖ విద్వాంసులతో సంగీత కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించి విద్వాంసులను ఘనంగా సత్కరించారు. స్వరభారతి పక్షాన కార్యక్రమాలు చేపట్టారు. వాటిని ఆయన తర్వాత జనరేషన్స్గా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దామని చెప్పి తిరుపతిలో మళ్ళీ పునర్స్థాపితం చేద్దామని స్వరభారతిని, దీని ద్వారా మంచి సంగీతాన్ని అందరికీ అందిద్దాము, అలాగే సంగీతం నేర్చుకునే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండాలి అని ఈ సంగీత కార్యక్రమాలే కాకుండా సోదాహరణ ప్రసంగాలు అంటే లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ కూడా నిర్వహించుకుంటున్నామండి. గోవధ, గోవుల అక్రమ రవాణాను సంపూర్ణ నిషేధం అమలునే లక్ష్యంగా ఆధ్యాత్మిక ఆలయాల పర్యటన చేపడుతున్నట్లు అఖిల భారత మహాసభ పార్టీ జాతీయ అధ్యక్షురాలు రాజశ్రీ చౌదరి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారి సభ్యులతో కలిసి తెలిపారు. Every temple and all its assets should be restored and well controlled by the management, and the government should ensure that every temple maintains a goshala, and through the goshalas there develops with the temple funds go-udyog, that is cow waste, material waste, item making by form of mass. ఏవైతే ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకు సంబంధించి 5 లక్షలు పైబడి ఆదాయం కలిగిన దేవాలయాలు ఆ దేవాలయాన్ని కూడా కానీ మరి వాటిని అటానమస్ పార్టీగా ఏర్పాటు చేసి వాటిలో సాధ్యం వరకు రాజకీయ జోక్యాన్ని తగ్గించి మరి ఆ యొక్క దేవాలయాలు స్వయం ప్రకటిత దేవాలయాలుగా వాటిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 25% వరకు పన్నులను డైరెక్ట్గా దేవాలయాలపైన వారికి పన్నులు విధిస్తూ ఆ యొక్క 25% వరకు ఆ యొక్క దేవాలయాల నుంచి కూడా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం వనరుగా మార్చుకోవడం చాలా బాధాకరము. దీన్ని అగ్రపడితే హిందూ మహాసభ పార్టీ తరఫున పూర్తిగా విభేదిస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల్లో మీ యొక్క రాజకీయ నిరుద్యోగులకు సంబంధించి వారికి ఉపాధి కల్పన కల్పించడం కోసం చెప్పేసి రాజకీయ కేంద్రాలుగా దేవాలయాలను మార్చడం అగ్రపడితే హిందూ మహాసభ పార్టీ పూర్తిగా విభేదిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ జనవరి 18వ తేదీన నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని జరుపుకుంటామని, ఇది ఆయన 30వ వర్ధంతి అని తెలిపారు. తెలుగుతో పాటు ఆయన కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించారని, 1983 మరియు 1995 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4 సార్లు ఆయన సుదీర్ఘకాలం పనిచేశారని, సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్కు నివాళులర్పించామని తెలిపారు. సినిమాల్లో గానీ రాజకీయాల్లో గానీ ఎన్టీఆర్ అనే పేరు చెరగని ముద్ర వేసుకుందని, సినిమాల్లో ఆయన వేయని పాత్ర అంటూ ఏదీ లేదని, కథానాయకుడుగానే కాకుండా ప్రతి నాయకుడు పాత్రలో కూడా నటించి మెప్పించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని, భగవంతుడిగా ఉన్నత క్యారెక్టర్లు నటించి ప్రజలు అందరికీ ఆయనే దేవుడయ్యారని తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, స్విమ్స్ ఉద్యోగులు దిలీప్, ఆదికృష్ణయ్య, రాజశేఖర్, బాబు సురేష్, బెనర్జీ, యలంగోరెడ్డి, వెంకటరమణారెడ్డి, ప్రసాద్ రెడ్డి, నాగరాజు, వెంకటేష్, కుమార్ మరియు నర్సింగ్, సెక్యూరిటీ సిబ్బంది, స్విమ్స్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత రక్షణ రంగంలో సరికొత్త శకం, 114 రాఫెల్ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్.
పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం మేనిఫెస్టో విడుదల చేసిన ఏఐఏడీఎంకే. కారణ జన్ముడు యుగ పురుషుడు ఎన్టీఆర్కు ఘనంగా వర్ధంతి వేడుకలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖులు, తెలుగు తమ్ముళ్లు ఘన నివాళులు. శ్రీకాళహస్తి ఆలయంలో రికార్డు స్థాయిలో అంతరాలయ దర్శనాలు. స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులు తీరిన క్యూ లైన్లు. తిరుమల ఏప్రిల్ దర్శన కోటా షెడ్యూల్ విడుదల. ఈ నెల 25న మినీ బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.